హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం అయితే అద్దరగొట్టిందని చెప్పాలి. ముఖ్యంగా కావమరన్ అయితే ఒక అద్దరిపోయే ప్లాన్తో అయితే వాళ్ళైతే ఆక్షన్లోకి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఆక్షన్లో తీసుకొచ్చినటువంటి 34 కోట్లకి పర్ఫెక్ట్గా న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే వేరే టీమ్స్ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఎవరినైతే కొనాలని చెప్పి ఆక్షన్లో అనుకున్నారో అనుకున్న ప్రతి ప్లేయర్ని అయితే ఆక్షన్లో వాళ్ళైతే కొనడం అయితే జరిగింది. ఇంకా ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి ప్లేయర్స్ ఎవరు, వాళ్ళకి ఎంతెంత పెట్టారో ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, మన ఛానల్ అయితే 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి ఇంకా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్స్ గురించి చూసుకుంటే ట్రావెస్ హెడ్ని ఐపీఎల్ ఆక్షన్లో మనం 10-12 కోట్లు అయితే వెళ్తాయని చెప్పి అనుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం 6,80,00,000కి కొనడం జరిగింది. ఎందుకంటే మనోడు ఆక్షన్లోకి త్వరగా అయితే వచ్చాడు కాబట్టి సో ఎస్ఆర్హెచ్కి అయితే తక్కువ అమౌంట్లో దొరకడం జరిగింది. ఇది ఎస్ఆర్హెచ్కి సూపర్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హ్యారీ బ్రూక్కి 13 కోట్లు పెట్టుకున్న మనోడు అయితే ఆడలేదు. కానీ ట్రావెస్ హెడ్ అయితే రీసెంట్ టైంలో మన ఇండియా పిచ్చెస్లో అండ్ మన ఇండియా మీద అయితే అద్దరిపోయే ఫామ్లీతో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈసారి జరిగే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున అయితే అద్దరు కొడతాడు. ఇంకా ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కొన్న సెకండ్ ప్లేయర్ గురించి చూసుకుంటే వనింద అసరంగాని ఎస్ఆర్హెచ్ టీము జస్ట్ 1,50,00,000కి అయితే కొనడం జరిగింది. ఇది చాలా పెద్ద చోరీ అని చెప్పాలబ్బా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అసరంగా ఆర్సీబీ తరపున 10 కోట్లకి అయితే ఆడాడు. బట్ ఈ ఇయర్ మాత్రం జస్ట్ 1,50,00,000కే మన ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్నాడు. ఇది మాత్రం ఎస్ఆర్హెచ్కి సూపర్ అని చెప్పాలి. రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన కాడ నుంచి సరైన లెగ్ స్పిన్నర్ లేక మన ఎస్ఆర్హెచ్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు అసరంగానే అయితే కొన్నారు కాబట్టి ఇంకా ఎస్ఆర్హెచ్ టీం అయితే తగ్గేదిలే. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి మరో ఇంపార్టెంట్ ప్లేయర్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్కి ఎస్ఆర్హెచ్ 20,50,00,000 అయితే పెట్టడం జరిగింది. దీనికి మనోడైతే వర్త్ కదని చాలా మంది అయితే అవుతున్నారు. బట్ అలా ఏమున్నది గైస్. రీసెంట్ టైంలో ప్యాట్ కమిన్స్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. తనని ఎక్కువ అమౌంట్ పెట్టి కొంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. బేసికల్గా ప్యాట్ కమిన్స్ది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఒక మ్యాచ్లో రన్స్ లీక్ చేసిన నెక్స్ట్ మ్యాచ్లో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడు. ఇంకా బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్లో కూడా అదరగొడతాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్కి 20 కోట్లు పెట్టి కొన్న వర్త్ బై అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి మరో ఇద్దరు ప్లేయర్స్ గురించి చూసుకుంటే ఒకరు ఆకాష్ సింగ్ అండ్ జయదేవ్ ఉనద్కట్. ఆకాష్ సింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలరు, జయదేవ్ ఉనద్కట్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలరు. అండ్ ఆకాష్ సింగ్ పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తే జయదేవ్ ఉనద్కట్ డెప్త్ ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తాడు. ఇంకా జయదేవ్ ఉనద్కట్కి 1,60,00,000 పెడితే ఆకాష్ సింగ్కి జస్ట్ 20,00,000 మాత్రమే పెడతాం జరిగింది. ఆకాష్ సింగ్ లాస్ట్ సిఎస్కే తరపున ఎంత బాగా ఆడారు మనం అందరం చూసాం. సో అతని మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోవసరం లేదు. ఇంకా జయదేవ్ ఉనద్కట్ గురించి మాట్లాడుకుంటే మనోడు డొమెస్టిక్ లేదు కింగ్. బట్ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కనీసం ఈ సీజన్లో అయినా మన ఎస్ఆర్హెచ్ తరపునైనా అద్దరు కొడితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ టీం జతావిజ్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక లెగ్ స్పిన్నర్ అయితే కొనడం జరిగింది. మనోడు తమిళనాడు చెందినవాడు. మనోడు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బేసికల్గా మనోడు పుట్టింది హాంకాంగ్లో, మన ఇండియాకి చెందినవాడే. బట్ హాంకాంగ్లో పుట్టాడు. అక్కడ కొన్ని రోజులు ఆ దేశం క్రికెట్కి అయితే ఆడాడు. బట్ అంతగా అక్కడైతే రెగ్యులర్గా ఛాన్సెస్ రాకపోతే ఫార్మర్ టీమిండియన్ ప్లేయర్ అయినటువంటి లక్ష్మణ్ శివరామకృష్ణ అయితే తనకి హెల్ప్ చేయడంతో మనోడు హాంకాంగ్ నుండి తిరిగి మన ఇండియాకి అయితే వచ్చి ఇండియాలో తమిళనాడు తరపున అయితే క్రికెట్ అయితే ఆడటమే స్టార్ట్ చేశాడు. ఇంకా మనోడు యొక్క బౌలింగ్ ఎలా ఉంటుందంటే లైక్ టు లైక్ సేమ్ రవి బిష్ణోయ్ లాగే మనోడైతే బౌలింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువ గుగ్లీస్ అయితే వేస్తాడు. అండ్ రీసెంట్ టైంలో కూడా మనోడు తమిళనాడు తరపున బాగానే వికెట్లు ఎత్తిస్తాడు. ఎస్ఆర్హెచ్కి అయితే సూపర్ బై అని చెప్పాలి. ఎందుకంటే మనోడు బౌలింగ్ యాక్షన్ చాలా మంది ప్లేయర్స్ తెలియదు కాబట్టి సో ఆడటం అయితే కష్టంగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ దగ్గర నుండి 34 కోట్లతో కొన్నటువంటి మొత్తం ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ కోసం అయితే 3 కోట్లు అయితే మిగిలి ఉంది. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి ఈ 6 ప్లేయర్స్లో సూపర్ ప్లేయర్ అని చెప్పి ఎవరు అనుకుంటున్నారో అండ్ బెస్ట్ బై అని చెప్పి మీరు ఏదనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎస్ఆర్హెచ్కి సంబంధించి నేను ప్లేయింగ్ లెవెన్ కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.